బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు డిమాండ్ చేశారు. ఆదివారం నల్గొండలో బీసీ సంక్షేమ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగుల సంఘం జిల్లా కోశాధికారి వాడపల్లి సాయిబాబా ఉద్యోగ విరమణ సన్మాన కార్యక్రమం స్థానిక బీసీ భవన్లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చక్రహరి రామరాజు విచ్చేసి మాట్లాడారు. బీసీ ఉద్యోగులకు పదోన్నతులలో రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు డిమాండ్ చేశారు. ఆదివారం నల్గొండలో బీసీ సంక్షేమ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగుల సంఘం జిల్లా కోశాధికారి వాడపల్లి సాయిబాబా ఉద్యోగ విరమణ సన్మాన కార్యక్రమం స్థానిక బీసీ భవన్లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ బీసీ ఉద్యోగులు సామాజిక మార్పుకు కృషి చేయాలని అన్నారు. బీసీలకు 42% కల్పించిన తర్వాతనే ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలన్నారు. హక్కుల సాధన కొరకు బీసీలంతా ఏకం కావాలన్నారు. బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాపోలు పరమేష్ సమన్వయంతో జరిగిన కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు కాసోజు విశ్వనాథం, కోశాధికారి నల్ల సోమమల్లన్న, ఉపాధ్యక్షుడు శంకర్ ముద్రాజ్, ఉపాధ్యక్షుడు నకిరేకంటి కాశయ్య గౌడ్, సీనియర్ ఉపాధ్యక్షుడు కంది సూర్యనారాయణ, ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొన్నె శంకర్ గౌడ్, జల్ల ఆదినారాయణ, గంజి భిక్షమయ్య నేత, మల్లికార్జున్, శంకర్ గౌడ్, సుదర్శన్, సాయిబాబా, భిక్షం తదితరులు పాల్గొన్నారు. నాకైతే చాలా సందర్భాల్లో ఆయన సేవలు అందించినటువంటి సందర్భాలు ఉన్నాయి. నేను ఆయనని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆయన యొక్క మరి ఉద్యోగ విరమణ సమయంలో ఆయన యొక్క శేష జీవితం సంతోషంగా సుఖమయంగా ఉండాలని, ఆయన కుటుంబం కూడా మంచిగా ఉండాలని, ఆయన ఆయురారోగ్యాలతో మరి చిరకాలుగా ఆయుష్మాన్ అంటే మన సూర్యనారాయణ లాగా మరి 100 సంవత్సరాలు. తమ్మునికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా. మరి పెద్దలు రామరాజు గారు అన్నట్టు మరి వారు ఏ శాఖలో పనిచేసినా ఉన్నతాధికారులతోనైతేంది, అదేవిధంగా ప్రజాప్రతినిధులతోనైతేంది, ప్రజలతోనైతేంది మమేకమై మరి సక్సెస్ఫుల్గా ఉద్యోగం చేసినటువంటి వ్యక్తి సాయిబాబా అని చెప్పి సందర్భాన చెప్పగా తప్పదు. ఎందుకంటే సిన్సియారిటీకి మారుపేరు సాయిబాబా. సాయిబాబా మరి ఎక్కడ పోయినా కానీ అందరిలో కలగలుపు మనిషి. ప్రతి సాయిబాబా గారి యొక్క పదవీ విరమణ అంటే జూన్ 30 తారీఖు నాడు పదవీ విరమణ అయింది. పదవీ విరమణ సందర్భంగా మన బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా శాఖ నుండి సార్కు మరి పదవీ విరమణ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషదాయకం. ఈ సందర్భంగా బీసీ టీచర్స్ యూనియన్ రాష్ట్ర పక్షాన అన్నగారికి అభినందనలు తెలియజేస్తూ మరి సాయిబాబా గారు మరి మంచికి మారు పేరు సాయిబాబా అన్న. మరి అలాంటి సాయిబాబా గారు ఉద్యోగరీత్యా రిటైర్డ్ అయ్యాడు. కానీ మనకు రేపటి నుంచి సంక్షేమ సంఘానికి కూడా మరి పెద్ద బాధ్యతలను అప్పచెప్పాం. అన్నగారు ఆ బాధ్యతలని స్వీకరించి మరి సంక్షేమ సంఘాన్ని మరి ముందుకు తీసుకుపోయి అందరినీ కలుపుకొని పోయి సంక్షేమ సంఘాన్ని ముందుకు తీసుకొని తనదైన శైలిలో సంక్షేమ సంఘం జూన్ 30వ తారీఖు 2025 నాడు శ్రీ వాడపల్లి సాయిబాబా గారు వర్క్ ఇన్స్పెక్టర్ మరియు బీసీ ఉద్యోగుల సంఘం కోశాధికారి గారు పదవీ విరమణ చేసిన సందర్భంగా సన్మానోత్సవంకు చేయటం జరిగింది. సన్మానోత్సవంకు వచ్చిన
బీసీ బంధువులందరికీ కృతజ్ఞతలు. మరియు సాయిబాబా గారు చాలా సౌమ్యుడు. సాయిబాబా గారు ఈ పని చేయాలి, బీసీ సంఘంలో ఏ పని చెప్పినా కూడా వారు 6 నిమిషాలు కష్టపడి దాని మీద ఆ పనిని పూర్తి చేస్తాడు. అలానే మొన్న జనవరిలో ఈ సందర్భంగా బీసీ సోదరులందరికీ నమస్కారాలు. ముఖ్యంగా మరి సాయిబాబా మరి హౌసింగ్ కార్పొరేషన్లో 30 సంవత్సరాలు అవిరామంగా మరి మంచి పేరు తెచ్చుకొని వారి యొక్క సర్వీస్లో ఎలాంటి రిమార్క్స్ లేకుండా మరి 30 సంవత్సరాలు వారు పూర్తి చేసుకున్నారు. అదేవిధంగా కార్యక్రమం నిర్వర్తించడం జరిగింది. ముదిరాజ్ సంఘంలో గుర్తించబడేటువంటి వ్యక్తిగా సాయిబాబా అందరితోటి మన్నలు పొందినటువంటి వ్యక్తి సాయిబాబా గారు. వారి సేవలు ముదిరాజ్ సంఘానికి అవసరం. అదేవిధంగా మరి ఇప్పుడు జరుగుతున్న ఆర్య సమాజానికి అవసరం. అదేవిధంగా విస్తృతమైనటువంటి సామాజిక సేవలు అందించాలంటే బీసీ సంఘం అనేది పెద్ద సంస్థ. అది సాయిబాబా కార్యక్రమం రోజు ఉదయం సాయంత్రం ఇందులోకి చేస్తే ఆడవాళ్ళకు సాయంత్రం పెట్టి ఉదయము మగవాళ్ళకి పెడితే ఆర్య సమాజంలో పెట్టినట్టు ఆ కార్యక్రమాలు చేస్తే కొంతమంది మనవాళ్ళు కూడా వరకు యోగాలో చేస్తే ఇంకా వీలు పడుతుంది. అదేవిధంగా ఇంకోటి ఏమంటే ఆయన ఏం చేసినా కూడా స్వచ్ఛంద సేవలే చేస్తుంటాడు. కాబట్టి మరి మనం కూడా ఆయన ఆర్గనైజ్ సెక్రటరీ మరి అందరం మరి ఉండాలని చెప్పేందుకు గారికి ఈ బీసీ సంక్షేమ సంఘం తరఫున ఈరోజు సన్మానం చేయడం జరిగింది. మరి ఎందుకంటే సాయిబాబా గారు మాకు ఎప్పటిసందో పరిచయం. మరి ఈ బీసీ సంఘంలో కూడా అతని పోస్టు పనిచేస్తుండు కాబట్టి మంచిగా మరి ఇప్పుడు బీసీ సంఘంలో ఒక పోస్టు కూడా ఇవ్వటం జరిగింది. దానికి మరి అతడు కూడా సహకరించాలని కూడా నేను కోరుకుంటూ వారి యొక్క రిటైర్మెంట్ ఫంక్షన్లో వారి గురించి మరి చాలామంది చాలా మంచిగా చెప్పినారు అనేటువంటి విషయాన్ని, అంటే మనకు తెలియని విషయాలు కూడా వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలుస్తాయి. కాబట్టి మరి నిజంగానే ఒక వ్యక్తి అతను మంచి అంటే ఉద్యోగ రంగంలో ఆయన యొక్క సేవలు కానీ ఏదైనా అతని మంచితనం ఎప్పుడు బయటపడుతుంది అంటే అతను రిటైర్ అయినప్పుడు పాల్గొనేటువంటి వ్యక్తులు వాళ్ళ మాటలను బట్టి మనకు అతని యొక్క వ్యక్తిత్వం అతని యొక్క మంచితనం అనేటువంటిది వస్తుంది. ఇప్పుడు చివరిగా మరి మన సన్మాన గ్రహీత రిటైర్ అయినటువంటి సాయిబాబా గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గారికి నమస్కారాలు. తర్వాత అందరు పెద్దలు కాబట్టి నా పేరు చెప్తే బాగుంటుంది కాబట్టి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. నేను ఈ సంఘం కంటే ముందు మా గురుగారు పరిచయం. అప్పటి నుంచి నాకేం తెలియదు. మా బావగారు ఏం చేసారంటే చిన్నగా సంఘం తీసుకురావడం జరిగింది. సంఘం తీసుకొచ్చి సంఘంలో చేయడం జరిగింది. అప్పటి నుంచి ఆ సంఘం విషయంలో కానీ ఆర్య సమాజం విషయంలో కానీ మా కుటుంబ విషయాల్లో కానీ ఇప్పటికి కూడా ఆయన సలహాలేని మేము ముందుకు పోము. ఏదైనా చేయాలన్నా కూడా ముందుగా తెచ్చుకొని చేస్తా. సారు నాకు ఇచ్చిన బాధ్యతలు నేను సారు ఎప్పుడు పిలిచినా కానీ సంఘ బాధ్యతలు నెరవేర్చేందుకు నేను సిద్ధంగా ఉన్నా. ఇప్పటికీ చేస్తూనే ఉన్నా. ఇవే కాకుండా వేరే కార్యక్రమాలు కూడా ఉన్నాయి. దానికంటే ముందు మన సంఘం ఇంపార్టెంట్. మన సంఘం గురించి నేను బాధ్యత ఎక్కువ తీసుకొని సారు అనుసంధానంలో నడుచుకుంటూ నేను కార్యక్రమాలుగా ముందుంటా. ఏ పని చెప్పినా చేసేందుకు సిద్ధంగా ఉంటానని చెప్తున్నా. గతంలో